ఎలా దేవుడి నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు. మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన వేసుకుని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన. మమ్మ మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు దేవా. ఇప్పటి వరకు పాటలు పాడి మీ నామాన్ని మహిమపరిచిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వాక్యంలోకి వెళ్ళబోతున్నాను ఆయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. అవునాయన, ఆ చెప్పుచున్న వాక్యం విని విడిచిపెట్టేవారుగా లేకుండా ఆ విన్న వాక్యాన్ని గైకునేవారు కృప చూపండి తండ్రి. అవునాయన, ఆ జీవధారలు ప్రభా మా హృదయంలో భద్రపరిచిన శక్తినివ్వండి. మరి ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరగా రావడానికి కృప చూపండి. అలాగే నాయన, దూర శబ్దం నుంచి ఎవరైతే వింటున్నారో వాళ్ళను కూడా జ్ఞాపకం చేసుకున్నాయన ఆలకించడానికి కృప చూపినట్లు సహాయం దయచేయమని మీ సంయోచితమైన జ్ఞానంతో నడిపించి మరి ప్రతి అవసరతలో కూడా తండ్రి ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించుటకు మీ జ్ఞానం నాకు దయచేయమని అడిగి బ్రతులాడి వేడుకుంటున్నా మా కన్న తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా చూస్తే దేవుడిచ్చిన జీవితం మనిషికి ప్రశాంతంగా ఉండాలంటే మన అంశం ఏంటండి? దేవుడిచ్చిన జీవితం మనిషికి ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? దీని విషయంలో కొన్ని రెఫరెన్స్ చూపించి మీకు వాక్యము బోధించుతాను. మొట్టమొదటిగా సామెతలకు రాసిన గ్రంథం, సామెతలకు 30వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం చూడండి. తీసారా అందరూ? 30వ అధ్యాయము 553 పేజీ తీసారా? చదవండి అమ్మా. ఏముంది అక్కడ? వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. చాలు. ఏమని రాయబడిందండి ఇక్కడ? మొట్టమొదటిగా జ్ఞానంలో కింగ్ అనమాట ఈయన, సాల్మన్ కింగ్. ఈయన మొత్తం ప్రపంచంలో ఆయన టచ్ చేయని పాయింట్ లేదు. ఎన్నో వేల సామెతలు రాసి ఎన్నో విషయాల్లో పడిపోయి లేచి ఆయన నిలబడి ఈ గ్రంథం రాస్తున్నాడు మనకి. మనం ఎప్పుడు కూడా ఎక్కువగా ప్రసంగి కానీ ఇది పరమగీతాలు ఎక్కువగా చదువుకోవాలి, తెలియాలి మనకు అసలు ఏముందో అక్కడ. ఇక్కడ దేవాతి దేవుడు ఏం చెప్పిస్తున్నాడు మనుషులకి అంటే చూడండి అమ్మా. ఇక్కడ సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనంలో వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరముగా ఉంచుము అంటే ఎందుకు భక్తుడు ఈ మాటలు చెప్తున్నాడు? ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన ఏ లెవెల్లో ఉన్నాడు తెలుసా? ఒక రాజుగా ఉన్నాడు. ఎవరికున్నాడు రాజుగా? ఒక దేశానికి కాదు, ప్రపంచానికి రాజుగా ఉన్న ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా? వ్యర్థమైనవి నాకు వద్దు ప్రభువా. అసలు వ్యర్థమైనవి అంటే ఏంటి? అబద్ధం అనేది నెక్స్ట్ టైం మాట్లాడదాం. వ్యర్థమైనవి అంటే ఏంటంటే, వ్యర్థంగా బాగా వినాలి, మన నోటి నుంచి వచ్చే మాటలు కూడా చాలా వ్యర్థమైనవి ఉంటవి. వాటిల్ని కూడా దూరం పెట్టాలి. సపోజ్ 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మా చిన్నతనంలో పూర్వం ఒక 25 సంవత్సరాలు ఇంకా ఎక్కువే బ్యాక్కి వెళ్ళిపోతే ఒక చీటీ తీసుకుని కొట్టు దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ప్రచారి కొట్టు. ఏమంటారు మీరు? ఏం కొట్టు అంటారు మీరు? కూరగాయలు అంటే అది వేరే. సరుకులు కొట్టుని ఏమంటారు మీరు? మేమైతే పచారీ కొట్టు అంటారు మావాడు. ఓకే. ఆ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సీటీ తీసుకుని వెళ్తే ఏముండేది? దీంట్లో ఏమేమైతే రాసుకున్నామో మనకి ఇంపార్టెంట్, బియ్యము, ఇంకా మంచు నూనె, సోప్స్, సబ్బులు, ఇంకా పప్పులు, దినుసులు, కారం, ఉప్పు, ఇలా ఏమేమి కావాలో జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరకాయలు, తాలింపులు, అప్పుళ్ళు అంతే. ఇవన్నీ ఈ లిస్టు ప్రకారం బెల్లంతో సహా ఇచ్చేసేవాడు. అప్పుడులో మా అయితే ఎంత అయ్యేదంటే బిల్లు ఒక 500 అయ్యేది. ఎంత అయ్యేదండి? ఒక 500. అది కూడా చాలా ఎక్కువ. 500 పట్టుకెళ్తే ఇంకా వెనక్కే తెచ్చేవాళ్ళు. 300 అయ్యేది ఇంకా తెచ్చేసేవాళ్ళం. కానీ ఇవాళ డిమార్ట్లు వచ్చేసినాయి, రిలయన్స్ మార్ట్లు వచ్చేసినాయి, ఎన్నో హైలైట్గా కనబడుతున్నాయి మనకి. ప్రపంచంలో చూస్తే అబ్బో చాలా లగ్జరీగా. ఇవాళ ఖర్చు పెడతాకి మితం లేదు. అవన్నీ కూడా వ్యర్థంగా ఖర్చు పెట్టేస్తున్నాం. మనం సంపాదించేదే రోజుకి 500 కూలీ. ఆ 500 కూలీలో కూడా మనం ఏం చేస్తున్నామండి?
తీసుకెళ్ళిపోయి వ్యర్థంగా ఖర్చు పెట్టేసి కుటుంబాన్ని పోషించుకోవడానికి మరలా ఆ బజాజ్ కార్డు ఇవ్వమంట, లేదంటే ఐడిఎఫ్సి, లేదంటే హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, ఇలా చాలా వచ్చేసినాయి యాప్లు. అవి కూడా ఏంటి, క్రెడిట్ కార్డులు ఫస్ట్ వాడేసుకుని తర్వాత కట్టలేని పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోతున్నాం అనేది కూడా పాయింట్ మనకి. ఎందుకంటే ఇవాళ వాడేటప్పుడు మితం లేదు. ఒక డిమార్ట్కి వెళ్తే సపోజ్ 20,000 అవుతుంది నాకే, అయిపోయి ఆ కార్డు మూలాలు ఏం జరిగి అదే క్యాష్ ఇస్తే కొంచెం అమ్మో ఎంత ఖర్చు అవుతుందా అని ఒక విధం ఉండేది, అర్థమవుతుందా, అమ్మో ఎంత అని. కానీ ఈ కార్డు మూలాన్ని ఏమైంది, ఇచ్చాం, పెట్టాం, తీసాం, అయిపోయింది, వచ్చేసాం. కానీ ఇక్కడ వ్యర్థంగా ఎక్కువ కొనేస్తున్నాం. మనకి అవసరం లేనివి కూడా, ఈ బట్టల ఇది బాగోలేదు, పిల్లోడు వచ్చి ఇది బాగోలేదు డాడీ అంటే ఇది కాకపోతే ఇంకోటి తీసుకో అంటున్నాం తప్ప వెనకాడట్లేదు. ఇవి కూడా వ్యర్థమైనవే. మన జీవితం ముందుకెళ్ళట్లా, దేవుడికి దగ్గర కావట్లేదంటే అపవాది ఏట్లు వైపు నడిపిస్తుంది, అందం వైపు నడిపిస్తుందా? బాగా ఆలోచించేద్దాం. లేకపోతే ఈ శరీర సౌందర్యం కోసం ఏవేవో ప్రోడక్ట్లు తీసేసుకుని వ్యర్థంగా తీసుకుంటున్నామా? మనకి ఏం కావాలి, ఇంపార్టెంట్ ఏంటంటే రైస్, బియ్యం కావాలి, ఇంపార్టెంటే, కూరగాయలు కావాలి, ఇంపార్టెంటే, సరుకులు కావాలి, ఇంపార్టెంటే, నూనె, ఇలాంటి అవి తీసుకోండి, నో ప్రాబ్లం. కానీ మనం అక్కడ ఏం చేస్తున్నామంటే ఇక అన్లిమిటెడ్ వచ్చేసేటప్పటికి మితము లేకుండా తీసేసుకుంటున్నాం. అవసరం లేనివి కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకుంటున్నాం. అవి కూడా వ్యర్థమైనవే అని బైబుల్ చెప్తుంది. ఇంకా వ్యర్థమైనవి ఏమున్నాయి బైబుల్ ప్రకారంగా చూద్దాం. నా సొంత మాటలు కాదు, ఒకసారి బైబుల్ ఓపెన్ చేయండి. మీరు బైబుల్ ఓపెన్ చేస్తే మన సొంతంగా ఏమేమి చేస్తున్నాం ఇవన్నీ పక్కనెట్టేస్తే దేవుడు ఏం చెప్తున్నాడు, సామెతల గ్రంథం 12:26 కూడా మార్చొద్దాం. మీరు ఏదైతే 38 ఉన్నారో లాస్ట్ వరకు దుంచుకోండి, దాన్నేమి పట్టించుకోవద్దు. 12:26 సామెతలు 12:26 తీసారా? చూడండి, ఇక్కడ ఏమంటున్నాడమ్మా, నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. అంటే మనము ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరి దగ్గర విధి విధానాలు పాటిస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంటే. ఎందుకో తెలుసా, వాక్యం సెలవిస్తుంది నీతిమంతులతో ఉండాలి. నీతిమంతులు అంటే ఎవరు? ఎంతకి సపోజు మనలో మన మాట అంటే ఎవరైతే భయభక్తులు కలిగి దేవుని ఆశ్రయిస్తున్నారో, ఆయన మందిరానికి వెళ్ళాలని ఆరాటపడుతున్నారో, వాక్యమే నాకు ఇంపార్టెంట్ అని ప్రియారిటీ ఇస్తున్నారో, వాళ్ళలో నీతిమంతుల లిస్ట్ లో బైబుల్ ఉన్నట్టుగా చూపిస్తుంది. మరో మాట చూద్దాం, అదే పక్క బుక్ అన్నమాట, సామెతలకు పక్కనే ఉంటది ప్రసంగి, యెషయా గ్రంథం, ప్రసంగి అన్నమాట. ఒక్కసారి తీయండి, ఏముందండి, ప్రసంగి గ్రంథం 12:26 ఓ మాట చూద్దాం. 7:20 చూడండి. ప్రసంగి 7:20. ఇప్పుడు మనం 12:26 చూసాం కదా సామెతల్లో. దొరికిందా మీకు? 7:20. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడును లేడు. మనకు రోమపత్రికల్లో కూడా నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, ఆయన అనుగ్రహించు మహిమ కూడా పొందలేకపోతున్నారని రాయబడి ఉంది. అంటే ఏమర్థం అవుతుంది ఈ మాట కూడా చూస్తే? మనం చెప్పాలి, నాకు ఆన్సర్ చెప్పాలి. పాపము చేయక మేలు చేయుచుండువాడు నీతిమంతుడు భూమి మీద ఒక్కడూ లేడంటే ఇప్పుడు నన్ను కలుపుకునేనా కాదా? నన్ను కలుపుకునేనా? సమస్తము, అందరం ప్రపంచంలో మనిషిగా పుట్టగా ఎవరైతే పుట్టారో అందరి గురించి బైబిల్ మాట్లాడుతుంది. అంటే పాపం చేయని వాడు ఒక్కడు లేనప్పుడు నీతిమంతులతో నువ్వు ఎలా చేస్తావు సంగీతం? ఇప్పుడు వచనం చదువుకుని వచ్చారు కదా 26లో, అక్కడ ఏముంది, ఏం చదివారు అక్కడ? నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును. మరి నీతిమంతుడు లేదని బైబిలే చెప్పింది కదా. అంటే ఇక్కడ పాయింట్ ఉందన్నమాట. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఎప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రానంత వరకు. బాగా అర్థం కావాలి. ఆయన వచ్చిన తర్వాత నిన్ను నన్ను కూడా ఆయన సన్నిధిలోకి వచ్చి, తండ్రి నేను పాపిని, నేను పాపం చేశాను ప్రభువా అని మన పాపాలు ఒప్పుకుని ఎప్పుడైతే ఆయన రక్తంతో కరగబడతామో,
బాప్తిసం తీసుకుంటామో అప్పుడు ఏమవుతుంది? నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఎంచబడ్డాం, ఇంకా నీతిమంతుడిగా కొనసాగుతున్నాం. ఎప్పుడు? మళ్ళా తప్పు చేస్తే కాదు, వ్యర్థమైన వాటిని అనుసరిస్తే కాదు, వ్యర్థమైన వాటి చుట్టూ తిరుగుతూ నీ సొంత ఉద్దేశాలు నెరవేర్చుకుంటే కాదు. కానీ ఇక్కడ బైబుల్ చెప్తుంది ప్రతి ఒక్క విషయంలో. యెహెజ్కేలు గ్రంథంలో కూడా మాట చూద్దాం, చూసి మళ్ళా ఇక్కడికి వద్దాం. యెహెజ్కేలు గ్రంథం తీసారా? బైబిల్ అందరూ తీయాలి. యెహెజ్కేలు గ్రంథం 33:13 వచనం. 33:13 అండి. పేజీ నెంబర్ వచ్చి 715. 715 తీసారా? చదవండి. ఏముంది? 13. నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పునందున అతడు తన నీతిని ఆధారము చేసుకుని పాపం చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియు జ్ఞాపకముకు తేపడదు. తాను చేసిన పాపమును బట్టి ఇతడు మరణము నందును. ఆగండి, ఇక్కడ ఏమర్థమైంది మీకు? ఏమన్నా అర్థమైందా? నీతిమంతుడు నిజంగా బ్రతుకునని నేను చెప్పున్నాను అంటే ఆయనే చెప్పాడు 12వ వచనంలో, నీతిమంతుడు బ్రతుకుతాడని. బ్రతుకుతాడని బ్రతికేస్తే కాదు ఇక్కడ కావాల్సింది. 12వ వచనం కూడా మీరు చదువుకోండి. ఇక్కడ ఏమంటున్నాడంటే నీతిమంతుడు నిజంగా బ్రతుకునని నేను చెప్పునందున అతడు తన నీతిని ఆధారం అంటే ఏంటి తెలుసా? ఆధారం చేసుకున్నాడే. నేను ఒక 100 మీటింగులు పెట్టేశా, నేను బాగా ఈ 10 సంవత్సరాలు బాగా బతికా, పేదలకు అయ్యిచ్చా చాలా చేశా, మంచి మీటింగ్లు పెట్టా, పేదలను ఆదుకున్నా, లేకపోతే ఇంకా ఏవేవో చేసేసా, నేను నీట్గా ఉండి. బాగా వినాలి. మరి ఇప్పుడు పాపం చేసి ఏం చేశాడు? పాపం చేసి తెలిసేనా? ఎస్, తెలిసే చేస్తే కింద చదివితే ఏముంది బైబిల్? చదవండి, కిందకి చదవండి. ఏముంది బైబిల్ అక్కడ? ఆధారం చేసుకుని అతడు బతుకునని నేను చెప్పునందున అతడు తన నీతిని ఆధారం చేసుకుని పాపం చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియో జ్ఞాపకముకు రాదు. జ్ఞాపకం అంటే దేవుడి దగ్గర ఏది లేదంట. అంటే ఇన్ని సంవత్సరాలు ప్రభా నేను మానక నీ సన్నిధికి వచ్చి నా సమయం అంతా నీకు హెచ్చించి నన్ను నేనే నీకు సమర్పించుకుని ఎంత నీతిగా బ్రతికి ఇన్ని మీటింగులు నా డబ్బంతా ఖర్చు పెట్టి చేసినా ఏమీ లేదా ప్రభా నాకంటే. ఎస్, నువ్వు అందజేసావు కదా, ఒక తప్పు చేసావు కదా, ఆ తప్పు నిన్ను ఎక్కడికి నడిపించిందంట? కిందకి చదవండి, కిందకి. ఆ నీతి క్రియలో ఏది జ్ఞాపకముకు తేబడదు. తాను చేసిన పాపమును బట్టి ఇతడు మరణము నొందును. అంటే ఏమర్థమైంది మనకి? నువ్వు నీతిగా బ్రతికి నువ్వు ఎంత చేసినా ఒక్క తప్పు బతికొండగా చేస్తే ప్రయోజనం లేదు. ఇప్పుడు ఇంకో విషయం చెప్పనా? అదే 100 పాపాలు చేసిన ఒక దుర్మార్గురాలు అనుకుందాం, ప్రభు దగ్గరికి వచ్చి ప్రభా నన్ను క్షమించు, నేను ఇప్పుడు దాకా తెలియక చేశాను, ఇంకా నేను ఎప్పుడు చేయను ప్రభా అని వేడుకుని మారు మనసు పొంది బాప్తిసం పొందితే ఆ చేసిన 100 పాపాలని తుడిచిపెట్టేసి దేవుడు నీతిమంతుడుగా పెంచుతాడు. అదనమాట నీతి అంటే. అంతే తప్ప మామూలుగా నువ్వు లెక్కేసుకుంటే నీతిమంతుడు అక్కడ కూడా లేడని ప్రసంగి గ్రంథంలో ఉంది. నూతన నిబంధనలో కూడా పౌలు భక్తుడు రాయించుకున్నాడు. ఇన్ని తెలిసినాయి కదా. నీతిమంతులతో సాంగత్యం చేయాలి. ఇప్పుడు నీతిమంతులతో మనం కలిసి ప్రయాణం చేయాలి. అలా చేయకపోతే మనము కూడా లోకములో వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళతో సాంగత్యం చేసితే మనం కూడా చెడిపోతాం. వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో మనం అదే మాట్లాడితే మనము కూడా ఇప్పుడే చదివాం కదా, ఏమని చదివాం? మరణం నొందుతాం. మరణం నొందుతానికి ఇక్కడికి వచ్చేది, ఈ ఆత్మను బతికించుకోవడానికి ఇక్కడికి వచ్చేది. అంత ప్రయాసపడి ఎందుకు వస్తున్నామంటే ఒక్క ఆత్మనైనా సంపాదించాలి, దేవునికి దగ్గర చెయ్యాలి. అదే నా గోల్. బాగా అర్థం కావాలి మీకు కూడా. అర్థమైందా? గోల్ అంటే ఏంటి? అది సాధించాలి. పరలోకం మనకు రావాలంటే మనం చాలా చేయాలి. మరో మాట చూద్దాం. మరో మాట ఇంకా ఏం రాయించాడు దేవుడు అంటే నూతన నిబంధనలోకి రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూసారా? 4వ అధ్యాయం
4వ అధ్యాయం పేజీ నెంబర్ చెప్పనా? 8వ వచనం తీయండి. పేజీ నెంబర్ 180. 4:8 వచనం. త్వరగా స్పీడ్గా ఉండాలి మీరు. ఏముంది ఈ మాట కూడా చూసి మనం సామెతల గ్రంథం ఏదైతే చదువుకుంటాం 30వ వచనానికి వెళ్ళిపోతాం. చూడండి, మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయిననో, ఇక్కడ ఆగుదాం. ఏంటంట? ఏ యోగ్యత అయినను. ఏంటి మిమ్మల్ని అడుగుతున్నా, ఏంటి మీ యోగ్యత? చావండి, మీకు ఏమైనా బాగా డబ్బు ఉందే, పొలం ఉందనా? అదా మీ యోగ్యత? మిమ్మల్ని అడుగుతున్నా. అదా తెచ్చుకోవడం, తినడం, మీకేదో 10 ఎకరాల పొలం ఉంది కాబట్టి అది మీ యోగ్యత? లేదంటే మీ నాన్న బాగా సంపాదించాడు కాబట్టి అదే మీ యోగ్యత? నో, నా యోగ్యత ఏంటంటే నాకేదో ఉందని నేను ఎప్పుడు కాదు. నాకు ఏదున్నా సరే దేవుని ఖచ్చితంగా అడుగుతా, ఆయన దగ్గరే పొందుకోవాలి. ఆ యోగ్యత ఇచ్చేది ఎవరంటే వన్ అండ్ ఓన్లీ, ప్రపంచంలో ఎవరు లేరు, నా యేసయ్య మాత్రమే ఇవ్వగలడు యోగ్యత. అంటే చాలా మంది మిమ్మల్ని పిలుస్తారు, నీకంటే ఇప్పుడు మిమ్మల్ని పిలిచారు, ఫంక్షన్కి పిలిచారు అనుకుందాం, సభ కూర్చోబెట్టి గౌరవించారు. అప్పుడు మీ ఊరు సర్పంచ్ గారు వచ్చారు, నీకిస్తారా యోగ్యత? ఆయనకి ఇస్తారా? ఎందుకు కదా? ఇప్పుడు ఇంకోటి చెప్పనా, మీ ఊరికి ఒక కలెక్టర్ వచ్చారు, మీకు ఇస్తారా యోగ్యత? ఆయనకి ఇస్తారా? చెప్పాలి నాకు ఆన్సర్. ఆయనకి. మీ ఊరు ఒక సీఎం వచ్చారు, ఆయనకి ఇస్తారా? కలెక్టర్కి ఇస్తారా? సీఎం. కానీ బైబుల్ దగ్గరికి వచ్చేటప్పటికి సేవకుడికి ఇస్తారా, సీఎంకి ఇస్తారా అంటే సేవకుడికే. బాగా అర్థం కావాలి. ఎవరికే? దేవుని స్తోత్రం. అంతకు మించిన వాళ్ళు ఇక్కడ ఎవరో లేరు. పిఎం కూడా ఈ బోధకుడు చెప్పే మాటలు వినాలి కుర్చీలో కూర్చుని. అంత ధన్యత, అంత యోగ్యత ఏదన్నా ఇచ్చిందంటే వన్ అండ్ ఓన్లీ ప్రపంచంలో నేను పట్టుకున్న బైబుల్ మాత్రమే ఇచ్చింది. ఇంకా ఎక్కడా కూడా చదువు లేని వాడు ముందు ఒక చదువుకున్న వాడును కూడా కూర్చోబెట్టి వందనాలు చెప్పించే పరిస్థితుల్లోకి తీసుకొచ్చిందంటే బైబిల్ గొప్పతనం ఏంటో మీకు తెలియాలి. వాక్యం మనల్ని ఎంత యోగ్యత కలగజేస్తుందంటే అంతట వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు? అన్నయ్య ప్రైజ్ ద లార్డ్, అయ్యగారు ప్రైజ్ ద లార్డ్. ఎంతో గొప్ప వాళ్ళు అధికారులే కావచ్చు, ఆ జాబులో ఉన్నప్పుడు వాళ్ళ పర్మిషన్ కూడా దొరకకపోవచ్చు, కానీ బైబిల్ దగ్గరికి వచ్చేటప్పుడు అదేం లేదు. ఇప్పుడు చదవండి, పిలిపిలు మీకు బాగా అర్థమవుద్ది. 4 చదవండి అమ్మా. 8 మెట్టికి సహోదరులారా ఏ యోగ్యత అయిననో, చదవండి అమ్మా. యోగ్యత అయినను ఏంటమ్మా? కాదమ్మా. ఏ యోగ్యత అయిననో మెప్పును ఉండిన ఎడల ఏమి సత్యమైనవో, ఏమి మన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో వాటి మీద ధ్యానముంచుడి. ఏముంచాలి? ధ్యానం ఉంచాలి. ధ్యానం అంటే ఏంటండి మీ దృష్టిలో? ఏమండి? ధ్యానం చేయాలి అంటే ఏదైతే మనం వాక్యం చదువుతున్నామో దాన్ని ధ్యానం చేయాలి, దాన్ని అవలంబించాలి, బట్టి పట్టాలి. మీ భాషలో ఏం చేయాలండి? బట్టి పట్టాలి. ఇప్పుడు ఏవి మంచివి? ఇప్పుడు దాకా నేను చెప్పా, డిమార్ట్లో లాంటి సరుకులు లాంటి ఇంకోటి మంచి కారు కొనుక్కో, బైక్ కొనుక్కున్నాం, మంచి ఇల్లు కట్టుకున్నాం, మంచి చీర, మంచి బట్టలు కదా, అవి కావు. అవన్నీ ఏంటి? ఇప్పుడు దాకా నేను చెప్పేది సామెతలకు వెళ్ళిపోతున్నాం మనం. వ్యర్థమైనవి. ఆ వ్యర్థమైన వాటిలోనే కాలం గడుపుతున్నాం, వ్యర్థమైన వాటినే ఇష్టపడుతున్నాం, వ్యర్థమైన వాటినే దగ్గరికి తీసుకుంటున్నాం. మరి నీ ఖ్యాతి కలగజేసే ఇంపార్టెంట్గా ఇప్పుడు దాకా నేను చెప్పింది, ఇప్పుడు దాకా మీరు చదివింది ఏంటవి? 8వ వచనం ఇప్పుడు చదివేద్దాం బాగా. మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయిననో మెచ్చువచ్చునో ఉండిన ఎడల ఏమి సత్యమైనవో. సత్యం అంటే ఆయన వాక్యమే సత్యం. యోహాను సువార్త 17:17 ప్రకారం సత్యం అంటే ఏంటండి? వాక్యం, నిజము, ఇంకా అబద్ధము లేదు. తర్వాత ఏముంది అక్కడ? ఏమి?
ఏవి సత్యమైనవో, ఏవి మన్యమైనవో, తర్వాత ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో వాటి యందు ధ్యానముంచుము. ఇవి వాక్యములోనే ఉంది. మనకి ప్రతిది కూడా మనకు కావాల్సింది ఏంటంటే జ్ఞానం సంపాదించుకోవాలి, ఆ వాక్యాన్ని సంపాదించుకోవాలి, వాటిని అంతే మనం దృష్టి నిలపాలి. అలా కాకుండా వ్యర్థమైన వాటి వైపు మనం పరుగులు పెట్టకూడదు. ప్రతిదీ వ్యర్థమేనా? ఎస్. ఒకనొక టైంలో 2 కొరింథీ పత్రికలో చదవక్కర్లా 7వ అధ్యాయంలో రాయించాడు దేవుడు, నీకు భార్య కలిగిన ఎడల లేనట్టుగా ఉండమన్నాడు, నీకు భర్త కలిగిన ఎడల లేనట్టుగా ఉండమన్నాడు, నీకు పొలాలు ధనం ఉన్నా లేనట్టుగా ఉండమన్నాడు. కానీ మనకి అన్నీ కావాలి, లోకంలో అన్నీ మనకే కావాలి. ఇప్పుడు వచ్చేయండి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఇప్పుడు చదువుదాం. ఏముందా ఇక్కడ? ఏముందమ్మా? వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరంగా ఉంచు ప్రభు. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది ఓన్లీ వ్యర్థమైనవి మాటమే. ఇంకా ఏమన్నాడు? అబద్ధము నాకు దూరంగా ఉంచుము. అబద్ధం దూరంగా ఉంచకపోతే ఏమవుద్ది చెప్పాలి మీరు కూడా నాకు. ఏంటా ప్రమాదం? ప్రతి విషయంలో ప్రమాదమేనా? బైబుల్ కూడా ఏం చెప్తుంది? ఒక్కసారి మీరు చదివిన మాట అక్కడే ఉంచి పక్కనే అదే సామెతల గ్రంథం 31వ అధ్యాయానికి రండి. ఒక్క పేజీ తిరగండి చాలు. 7వ వచనంలో ఏముందమ్మా చూసారా? ఏంటి? చదవండి. 31:7. వారు తాగి తమ పేదరికమును మరుతురు, తమ శ్రమను ఇంకా ఏం చేస్తారంట? అలంచుకుందురు. అంటే ఏమీ లేదు కదా, డబ్బు లేదు, కూలి పనికి వెళ్తున్నాం, లేకపోతే ఇంకా అలా పేదరికంలో ఉండి దేనికి బానిస అయిపోయారంటే బైబిల్ సెలవిస్తుంది, తాగుడుకు బానిస అయిపోయారంట. ఏముందమ్మా అక్కడ? వారు తాగి తమ పేదరికాన్ని ఏం చేస్తారంట? మర్చిపోతారంట. అంటే గాలిల్లో మేడలు కట్టేస్తారనమాట, గాలిల్లోనే ఎకరాలు కొనేస్తారనమాట, గాలిల్లోనే కళల్లోనే ఏం చేస్తారు? కాలం గడిపేస్తారు. ఈ తాగినప్పుడు మైండ్ స్థిరం లేకుండా వ్యర్థమైనవి అన్నిటినీ దగ్గర చేసుకుని చెడిపోతారు, ఇంకా పతనానికి వెళ్ళిపోతారు. జోదాలేళ్లవే, ఇంకా మిగతావన్నీ వీళ్ళవే, వీళ్ళ సొంతం కాంతి ఏది లేదు. మరి బైబిల్ అలాగే సెలవిస్తుందా? ఇంకో మాట చూద్దాం, మీకు బాగా అర్థం కావాలి. అసలు ఏం చదివారు మీరు ఇక్కడ? అబద్ధాలు ఆడేస్తుంటారు. ఇక్కడ ఎంతమంది అబద్ధాలు ఆడతారండి? అబద్ధం ఆడిన వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే నీతిమంతులు లేడు, అక్కడ లేడంటే అర్థం ఏంటి? అందరూ అబద్ధమే ఏదో విషయంలో, రోజులో ఒక్కసారైనా. అందుకే ద్వితీయోపదేశకాండం ఫస్ట్కి వచ్చేయండి అమ్మా. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 8:13 తీసారా? ఏం రాయబడింది ఇక్కడ? ఏమ్మా 8:13 పేజీ నెంబర్ కావాలా? ఏమా 153 త్వరగా. ఏం రాయబడింది ఇక్కడ? నీ పశువులను, నీ గొర్రె మేకలను వృద్ధియు, నీకు వెండి బంగారము విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు. 8:14 కూడా చదివేద్దాం. నీ మనసు మంచిది. తర్వాత ఏముందమ్మా? దాసుల గృహమునైనా ఐగుప్తి దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాని మరుచుదరేమో. అంటే ఒకవేళ నీకు నిజంగా దానం ఇచ్చేస్తే వినాలి, నువ్వు పేదరికంలో లేకుండా నువ్వు బాగా మంచి స్థితిలో పెడితే నువ్వేం చేస్తావంట? దేవుణ్ణే మర్చిపోతావు. ఎందుకు అంటే ఇంకా సమయం లేదు, ఇంకా ఏం లేదండి, అన్ని బిజీ షెడ్యూల్ అయిపోయి తిరగడాలో ఇంకోటి లేకపోతే సపోజ్ రాజకీయంలోకి వెళ్ళిపోయాడు అనుకో, ఇంకా లైఫ్ ఎలా ఉంటుందండి? జనం వస్తుంటే వెళ్ళేవాళ్ళు వెళ్తుంటే వచ్చేవాళ్ళు వస్తుంటే ఇంకా సాటే లేదు. కాబట్టి ఇక్కడ కూడా దేవుణ్ణి మర్చిపోయేవారుగా
ఎవరున్నారు? ఈ అబద్ధాలు ఆడేవాళ్లే, ఈ వ్యర్థమైన మాటలు పలికే వాళ్ళే. ఇంకా వ్యర్థం గురించి నేను కంప్లీట్ చేయలే, ఇంకా చూపిస్తాను మీకు. ఇంకా 2-3 వచనాలు చూద్దాం. అదే సామెతల గ్రంథానికి రండి అమ్మ ఒకసారి. సామెతల గ్రంథం 28, సామెతల గ్రంథం 28 18వ వచనం కూడా చూద్దాం. ఇక్కడ ఒక మంచి మాట రాయించాడు దేవుడు. వ్యర్థముగా ప్రవర్తించువాడు ఏంటంట? వ్యర్థంగానా యథార్థంగానండి? సరిగ్గా చదవాలి. ఏమండి? యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖవర్తన గలవాడు ఏమవుతాడంట? హఠాత్తుగా పడిపోవును. ఎక్కడ అంటే యథార్థంగా ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. బాగా వినాలి. వాళ్ళు ఏమవుతారంట? రక్షింపబడతాడు. ఎవరో రక్షించేది? మన రక్షకుడు నేనా యేసై ఉన్నాడు. మరి ఈ మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు ఏమవుతారంట? హఠాత్తుగా, చెప్పండి అమ్మా, ఏమవుతారు? హఠాత్తుగా పడిపోతారు. పడిపోతామంటే ఎక్కడికి? పాతాళములోకి. అక్కడ ఏముందంట? అగాధం ఉన్నది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ ఆత్మ ఇప్పుడు శరీరంలో ఉంది కాబట్టి ఏళ్ళు తీసుకెళ్ళి నిప్పులో పెట్టామనుకో కాలద్దే. అదే ఆత్మను తీసుకెళ్ళి పెడితే కాలిపించడు, కానీ దానికి ఇంకా ప్రయోజనం లేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రికల్లో కూడా ఒక మాట చూద్దాం. మళ్ళీ మనం ఏదైతే చదువుకుంటున్నామో అక్కడికి వెళ్ళిపోదాం. ఇంపార్టెంట్. నూతన నిబంధన ఫిలిప్పీలు 3వ అధ్యాయం చూసారా? 3వ అధ్యాయం 6వ వచనం. ఏం రాసిపోయిందమ్మా ఇక్కడ? 179వ పేజీ, 175, 3వ అధ్యాయం కదా. తీయండి, తీసారా? చదవండి. 179వ పేజీ అండి. ఏంటంట? ఆసక్తి విషయంలో సంఘమును హింసించేవాడినై ధర్మశాస్త్రము వలన నీతి విషయముల్లో ఎలా ఉన్నాడంట? అనిరుద్ధుడినై ఉంటిని. పౌలు భక్తుడు ఇక్కడ ఆయన మారు మనసు పొందక ముందు తాయితులు రాయించుకుని ఈ దేశంలో ఉన్న క్రైస్తవులందరినీ హింసించడానికి పనిగట్టుకుని ఎలా ఉన్నాడంట? అక్కడ ఆసక్తి విషయంలో సంఘమును హింసించేవాడిగా ఉన్నాడంట. ఆయనే రాసుకున్నాడు. ఇంకా ఏమని తెలుసా? నేను ప్రధాన పాపిని. ఎలాంటి పాపంట? ప్రధాన పాపిని. నేను పాపులలో ప్రధానుడును అంటున్నాడు ఆయన. అంటే ఏ విధంగా ఉన్నాడు ఆయన? పాత స్థితిలో పడిపోయి వ్యర్థమైన వాటి యందు ఆసక్తి గలవాడిగా ఉన్నాడు. తర్వాత వాక్యంలోకి వచ్చాక ఎలా ఉన్నాడు తెలుసా? మరి మనం కూడా ఇలా ఉండాలి. ఇందుకే ఆయన రాయించింది. అంతే తప్ప చదువుకుని నువ్వు ఇక్కడ వదిలిపెట్టేసి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయి నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి బ్రతుకు అని కాదు. చూడండి ఆ మాట కిందకి చదువుకున్నాడు. ఏముంది? ఆసక్తి విషయంలో చదవండి అమ్మా. సంఘమును హింసించేవాడినై ఉంటిని, ధర్మశాస్త్రం వలన నీతి విషయమై అనిర్ధుడినై ఉంటిని. 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము వ్యర్థముగా నష్టముగా ఎంచుకుంటున్నాడు. వాటిని వ్యర్థం అంటే ఏంటంటే నష్టముగా ఎంచుకుంటున్నాడు. ఎందుకు? పౌలు భక్తుడికి అర్థమైపోయింది ఏవి ఇంపార్టెంటో, ఏవి సత్యమైనవో. సత్యం ఎందాడే చదువుకున్నాం కదా. అవన్నీ కూడా ఆయనకి ఎక్కడ దేనికి ప్రయోజనం అంటే వ్యర్థమైన వాటినన్నిటినీ విడిచిపెట్టేశాడు. ఏంటి? ప్రపంచంలో ఒక రాజుగారి దగ్గర ఆధిక్యత పొంది, బాగా వినాలి, ఆయన దగ్గర తాయిత్తు రాయించుకుని మొత్తం అంతా నిమిషించి చితక్కొట్టేసి అందులో వేసేసి ఘనతైన పోస్ట్ తీసుకుని చక్కగా తిరుగుతున్నాడు. మొత్తం రాజుగారిదే ఖర్చు అంతా పౌలు గారికి. మీకు అర్థమైందా? కానీ ఆ పోస్ట్నే వదిలేసుకోవాలంటే మీరు వదులుకుంటారా? మిమ్మల్ని అంటే మీరు సపోజ్ ఓ జాబ్ చేస్తున్నారు అనుకుందాం. ఆ జాబును మానేసి దేవుళ్ళకి రమ్మంటే ఎంతో బాధపడిపోతాడు. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? అవన్నీ వ్యర్థం. ఆ వ్యర్థమైనవి విడిచిపెట్టేశాడంట. ఆ సంఘాన్ని హింసించిన తత్వం ఆయనే హింసించుకున్నాడంట ఫస్ట్ లో. తెలుసా మీకు? గలతీ పత్రికలో రాస్తాడు. మనకు సమయం చాలదు కాబట్టి ఉన్నది చదువుకుందాం. ఇక్కడ ఏముంది అంటే చదవండి అమ్మా 8వ వచనం.
నిశ్చయముగా ఇక్కడ ఏమన్నాడు పై వచనంలో, క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. 8వ వచనంలో నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము చదవండమ్మా, సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అబ్బబ్బబ్బా, ఎలా ప్రభువా నువ్వుంటే చాలయ్యా, నాకు నీ అన్ని, నాకు ఈ ఆస్తులు పాస్తులు లేకపోతే నేను తిరిగిన కారులో అవేవి నాకు అక్కర్లా, అవేవి నాకు ఖ్యాతినిచ్చేవి కావు, అవేవి నాకు పరలోకాన్ని ఇవ్వవు అని 9వ వచనానికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు తెలుసా? చదవండి అమ్మా. ఏంటంట? క్రీస్తును సంపాదించుకుని ఏంటంట, ధర్మశాస్త్రమైన నా ఎలాగా నా నీతినిగా, క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తమును. ఏం చేసావయ్యా పౌలు? అగపడు నిమిత్తము అంటున్నావు, దేవుడి నిమిత్తం నువ్వు అసలు ఏం చేయగలిగావు అంటే అంటున్నాడు అక్కడ. 11వ వచనానికి వచ్చేయండమ్మా. ఏంటంట? ఆయన 3:11 అమ్మా ఫిలిప్పు. ఆయన శ్రమలో పాలువాడవిటికి ఎట్టుదో ఇలాగే 3:11 అమ్మ ఫిలిప్పు. చదవండి. ఆయన శ్రమలో పాలువాడగు ఎట్టుదో నిమిత్తము సమస్తమును నష్టముగా వాటిని ఎలా చేశాడంట? పెంటతో సమానముగా ఎంచుచున్నా. ఏటిని? ఈ లోకంలో ఉన్నవన్నిటినీ ఎలా చెప్పాడు కదండి, అదే చదువుతాం. ఎలా అంటున్నాడు అక్కడ? కంటిన్యూ చదవండి అక్కడ. ఏంటంట? ఆయన శ్రమలో పాలువాడొకటి ఇండు ఎట్టుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని ఏమంటున్నాడు? పెంటతో సమానముగా ఎంచుచున్నాను. మీరు వెళ్ళి మీ బీరువాల్లో లేకపోతే మీరు ఎక్కడ బ్యాంకుల్లో దాచారో డబ్బుల్ని, వాటిని పెంటతో సమానంగా ఎంచుతారా మిమ్మల్ని? కానీ పౌలు భక్తుడికి ఏమొద్దంట. ఎలా ఉన్నాడు? నాకొద్దు, వాటిని చూస్తే నాకు అసహ్యంగా ఉంది. ఎందు నిమిత్తం పౌలు గారు? నేను ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నా, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టేశాను, అవి నాకేమి అక్కర్లేదు. ఇప్పుడు సామెతల గ్రంథానికి వచ్చేయండి. 30వ అధ్యాయం తీయండి త్వరగా. 8వ వచనం త్వరగా. 30వ అధ్యాయం 8వ వచనం. మిమ్మల్ని అసలు ఆ పేజీ తీయొద్దు, అలా ఉంచమని చెప్పాను కదా. 8వ వచనం సామెతలు చూసారా? ఏంటంట? వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. తర్వాత ఏమన్నాడు తెలుసా? తగినంత, చదవండి అమ్మా, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. వావ్! ఇక్కడ పౌలు భక్తుడు కూడా అదే చేశాడు. మీరు ఇప్పుడు దాకా ఏదైతే చదివారో ఫిలిప్పీ పత్రిక మొత్తము కూడా ఆయన వ్యర్థముగా ఏం చేశాడు? నీకు ఏం కావాలమ్మా అంటే ఇక్కడ ఏమంటున్నాడు? కింద 2వ లైన్ చదవండి. ఎలా ఉండాలి? అబద్ధం నాకు దూరంగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. అదేంటి? ఏనండి, పేదరికము వద్దంట, అలాగని కోట్లు ఇచ్చే ఐశ్వర్యమైనను వద్దంట. ఎందుకు ప్రభువా? ప్రభు నిమిత్తం నేను యథార్థంగా ఉండాలి. ప్రభు నిమిత్తం నాకు ఒకవేళ ఎక్కువిచ్చేసినా నేను పడిపోతానని పౌలు భక్తుడు దాన్ని ఎలా ఎంచుకున్నాడు? పెంటగా ఎంచుకున్నాడు. మరి మనం కానీ ఆయన ఒక మాట అన్నాడు, నాకు తగినంత కావాలి. తగినంత అంటే ఈ ఇంట్లో వారానికి సరిపడా బియ్యం లేవా ఏమండి? మా ఇంట్లో నెలకు సరిపోయే బియ్యం బత్తా ఉంటుంది 26 కేజీ. నెల కాకపోయినా కనీసం 15 రోజులైనా వస్తుంది కదా, అంత ఉంది. ఇంకేం కావాలి? కూరగాయలు. ఇవన్నీ ఇవ్వట్లేదంటే నా దేవుడు నా విషయంలో ఎప్పుడు కూడా ఏ లోటు చేయలా. నాకు ఎప్పుడు ఏది కొదువైనా ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే అడుగుడి మీకు ఇయ్యబడును, తర్వాత తట్టుడి, తర్వాత
ఏం దొరికిద్ది? మనం ఏమన్నా ఎతుకుతున్నాం? ఐశ్వర్యమునా, ఘనతనా? అవి కావు. అవేవి మనకు అక్కర్లా. మనం దేవుణ్ణి అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే ఎక్కువ ఇచ్చేయని మెసేజ్ కూడా మీకు ఆల్రెడీ చెప్పేశా ఏమండి. కాబట్టి మన దేవుడు మనల్ని చిన్న స్థితిలో ఉంచేవాడు కాదు. కంటిన్యూ కిందకి చదవండి. అదే లైఫ్ ఏముంది అక్కడ? ఐశ్వర్యమైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. 9వ వచనం చదవండి. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక భేదవాడినైన ఎడల దొంగిలించి నా దేవుని నామమును దూషించదునేమో అంటున్నాడు ఇక్కడ. 1 సమూయేలు గ్రంథం త్వరగా తీయండి. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. 1 సమూయేలు 2:7 తీసారా? ఏముందండి? మొదటి సమూయేలు 2:7 యెహోవా దరిద్రుడు నగును ఐశ్వర్యమును, చూడండి ఇక్కడ, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు, కృంగజేయవాడును, లేవనెత్తువాడును ఆయనే. ఏమర్థమైంది ఏమండి? మీకేమన్నా అర్థమైందా? ఇక్కడ చదవండి మళ్ళీ. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు, తర్వాత పొంగజేయువాడును, లేవనెత్తువాడు కూడా ఆయనే. నువ్వు ఎలా ఉండాలన్నా, కింద ఉండాలన్నా ఆయనే కలగజేయాలంట. ఆయన తప్ప మనకింకా ఆప్షను లేదు. సామెతల గ్రంథం త్వరగా, సామెతల గ్రంథం, కీర్తనల గ్రంథం పక్కనే ఉంటుంది. చూసారా? 22:4 ఏముంది? 22:4 ఏంటంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయముకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. ఏమేం కలిగితే ప్రభువా అంటే, మొట్టమొదటిగా యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. భయము భక్తి అంటే ఏంటి? దాని గురించి ఒక రోజు మాట్లాడతా. భయము భక్తి. ఇదిగో నేను నా దేవుని సన్నిధిలో 10 ఉండాలి. భయము. నా దేవుణ్ణి వల్ల ఆరాధించి ఆయన వాక్యము చేత నా హృదయాన్ని తృప్తిపరుచుకోవాలి. భక్తి. ఏమండి? ఈ రెండు క్రమం తప్పకుండా మనలో ఉండాలి. మన ఇంట్లో తల్లి అంటే కొంతమందికి భయం ఉండొచ్చు, తండ్రి అంటే భయం ఉండొచ్చు. మా పిల్లలు వస్తే బాగా చెప్తాను, మీకు అలా రాలేదుగా. కాబట్టి ఆ భయము భక్తి కూడా మనం దేవుని యొక్క శ్రద్ధతో వెతకాలి. మానకూడదు. ఆయన సన్నిధి ఎప్పుడూ మానకూడదు. మనం కుదిరినప్పుడు, మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మానకూడదు. మానితే చాలా ప్రాబ్లాలు వస్తాయి. చదవండి, ఇంకా ఏముంది అక్కడ? ఏముందమ్మా? వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును. చూడండి అక్కడ, భయము భక్తి కలిగి ఉంటే ఏమొస్తాయి అంట? వినయమును, తర్వాత ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనతయు, జీవము దాని వల్లనే కలుగును. ఇవన్నీ కలగడానికి రీజన్ ఏంటంట? నీలో భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఏమన్నా అర్థమైందా? ఈ రెండు ఆయన యందు నిలపాలి. ఎవరైనా దేవుడు ఆయన యందు నిలుపునప్పుడు ఇవన్నీ ఆయనే ఆటోమేటిక్గా ఇస్తాడు. ఇవ్వకపోతానికి ఆయనేమి ఎవరు కాదు, అపవాది కాదు. అపవాది అన్ని చెప్తాడు కానీ చేయడు. యేసు ప్రభువుని ఏమన్నాడు? ఈ రాళ్ళను రొట్టెలు చేసుకో. ఆయన చేసుకున్నాడా? అపవాది గారు చేసుకున్నారా? చేసుకోలా. కానీ చెప్తాడు, నువ్వు ఈ పని చేయి అని మనకు చెప్తాడు, కానీ ఆయన చేయడు. చెప్పేవాడే. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం సామెతలకు. మీరు ముయ్యొద్దు 22వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19 తీసారా? 4:19 ఏముంది ఇక్కడ? ఏమ్మా చదువమ్మా, పేజీ నెంబర్ చెప్పాలా? తీయండి. 181. ఏంటంట? కాగా దేవుడు తన
ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. ఏంటంట? మీ ప్రతి అవసరం లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఎమ్మెల్యే అవసరం ఏమి లేదా మీకు? నాకు చాలా ఉన్నాయండి. ఇప్పుడు కొత్త పాట రాశా, దాని సింగర్ దొరకలా, అదిగో అని ట్రై చేస్తున్నా. ఇప్పుడు హైదరాబాద్లో మళ్ళీ అది ఆడియో రికార్డింగ్ చేయాలి. ఆ సింగర్ కోసం చాలా మంది ట్రై చేశాను, ఆ వాయిస్ సెట్ అవ్వాలా. సరే, బయట సింగర్కి వెళ్ళిపోతున్నా, అమౌంట్ ఖర్చు అవుద్ది, తప్పదు. అవసరమా? ఏం రమేష్ నీకేం అవసరం? నాకు సింగర్ అవసరం. స్టూడియోలో పాట కంప్లీట్ అయ్యేదంతా అవ్వడం అదంతా అవసరమే. నాకు దేవుని పనిలో ఇంపార్టెంట్ తప్ప బయటి కాదు, కిరాయిలు కాదు, పని కాదు, కూలి పనులు కాదు ఇంపార్టెంట్. అర్థమైందా? ఇక్కడ ఏమన్నాడు? నీకు అవసరం లేని వాళ్ళు ఎవరు లేరు భూమి మీద. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరం ఉండనే ఉంది. ఏమన్నాడండి? మళ్ళీ చదవండి మాట. కాగా దేవుడు తన ఐశ్వర్యం చప్పున, తన దగ్గర ఉందండి ఐశ్వర్యం, ఎక్కడ పెడితే అక్కడ లేదు, ఇవ్వాలంటే ఆయన ఇవ్వాలి. దేవుడు తన ఐశ్వర్యం చప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చెను. తీర్చేది ఉండండి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే నేనా యేసయ్యే. ఆయన్ని అడగాలి మనం. వ్యర్థమైన వాటి అందు మనం తిరిగే వాళ్ళుగా ఉండకూడదు. కాబట్టి సామెతలు మీరు ఏదైతే చదివారో అక్కడికి వచ్చేయండమ్మా. 23వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 23 4వ వచనం. ఏంటంట? ఐశ్వర్యమును పొంద ప్రయాస పడకము. అమ్మో, ఇదేంటండి? డబ్బు సంపాదిద్దాము, ఇవాళ దేవుని సన్నిధిని ఎగగొట్టైనా సరే వెళ్ళిపోయి పనికెళ్ళి నేను సంపాదిస్తాను. వద్దు. ఎవరు చెప్పారు? నేను చెప్పానా? నా సొంత మాట అండి. మీరు చదవండి కావాలితే. ఏముందండి? ఐశ్వర్యమును పొంద ప్రయాస పడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుమో. నేను సొంతంగా రాసుకొచ్చానా? మీ బైబిల్లో ఉందా? మీ బైబిల్లో ఉందా? ఉంది. అంటే ఐశ్వర్యం కోసం దేవుని యొక్క సమయాన్ని మనం దొంగిలించకూడదు. నీకు సోమవారం నుంచి శనివారం వరకు నీ ఇష్టం. నువ్వు డబల్ పనులు చేసుకో, త్రిపుల్ పనులు చేసుకో. ఎవరొద్దన్నారు? 24 గంటలు ఉంది నీకు. ఆదివారం ఎవరిది? దేవుడిది. దేవుడి దాన్ని మనం ఏం చేయకూడదు? దొంగిలించకూడదు. సమయమే కాదు, ఆ రోజు నువ్వు ఏ పని పెట్టుకోకు. ఆదివారం నన్ను ఎంతమంది ఫంక్షన్లకి ఇట్లా పిలుస్తున్నారు తెలుసా? మొహం మీదే చెప్పేస్తామా, మెసేజ్ మిగతా వాళ్ళు వద్దు అండి, బాధపడతారు. వాళ్ళు బాధపడితేనే నేను రానని వాళ్ళకి తెలియదు. నువ్వు ఆదివారం ఫంక్షన్ పెట్టుకోకు, మిగతా రోజు పిలు, నేను వస్తా. అర్థమైంది? ఆదివారం పెట్టుకుని రాలేదని ఎవ్వరూ బాధపడితే నాకు సంబంధం లేదు. నేను దేవుని యొక్క సేవకుడిని, ఆయన పనివాడిని, ఆయన నామాన్ని మహింపరచాలి, ఆయన వాక్యాన్ని ప్రకటన చేయాలి. ఆ రోజు సంపాదించుకుందామని ఏది మనం చూడకూడదు. మళ్ళీ చదవండి ఆ మాట ఏముందో. మీరు ఏది చదివారో? ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టుము. దాన్ని మనకొద్దు, అది కూడా వ్యర్థం. ఇప్పుడు దాకా పౌలు భక్తుడు అదే మనకు చెప్పింది. ఈ ఐశ్వర్యం అన్నిటినీ వ్యర్థమని విడిచిపెట్టేసి పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఆ వ్యర్థమైన వాటి కోసం మనం దేవునికి దూరం కాకూడదు. ఆ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోడు. ఒక రిఫరెన్స్ చూపించి నేను ముగించేస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక అందరూ తీయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇప్పుడు దా ఫిలిప్పీ ఎక్కడైతే తీసారో దాని పక్కనే ఉంటది. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీసారా? 5వ అధ్యాయం 6వ వచనం చూద్దామండి. 175వ పేజీ. ఏముంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయుకుడి. ఆగండి అండి. ఇప్పుడు దాకా వస్తువులను చూపించా, బాగా వినాలి. ఇప్పుడు దాకా ధనాన్ని, లేకపోతే మనం ఏటి వల్ల బ్రతుకుతున్నాం, ఇవన్నీ చూపించా. వాస్తవానికి మనకు అవి కూడా కావాలి. కానీ ఆ భక్తుడు ఎలా ఎంచుకున్నాడు? కాదండి, ఎక్కువ వద్దు ప్రభా, తక్కువగా వద్దు ప్రభా,
నేను తక్కువ ఉంటే దొంగతనాలు చేసేసి నిన్ను దూషిస్తానేమో, ఎక్కువైనా నిన్ను విడిచిపెట్టేస్తానేమో, కానీ మితముగా నాకేం కావాలో నీకు తెలుసుగా ప్రభా, నువ్వే ఇచ్చేయి. ఇంతే. మనం కూడా తీసుకో, కోరుకో. ఏంటది? ఏంటండి? నీకేది కావాలో అది ఆయనకి తెలుసు, ఆయన ఇస్తాడు. నువ్వు అడగక ముందే ఇచ్చే దేవుడండి ఆయన. ఇప్పుడు ఇక్కడ ఏమని చదివాం మనం? చదవండి మాట ఎంత బాగుందో. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీకు. అంటే నువ్వు నిజంగా ఒక మందిరానికే వెళ్తున్నావు, లేకపోతే ఎవరో పిలిచిన మీటింగ్కి వెళ్తున్నావు, లేకపోతే ఇళ్ళ దగ్గర పెట్టుకున్న కృతజ్ఞత కూడికి వెళ్తున్నావు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పే దైవజనుడు కూడా ఏం చెప్తున్నాడు? నన్ను పరలోకానికి నడిపిస్తున్నాయి ఆ మాటలు. బైబిల్లోంచే చెప్తారు. అందుకే బేరహా సంఘస్థులు అంట ఏది పడితే చెప్తే విట్లా. ఆ పౌలు భక్తుడు చెప్పాడు కదా, పోనవలే అను ఎక్కడ ఊరుకున్నాడా అండి? ఉన్నారా? నో. ఇవాళ మోసపరిచేస్తున్నారు. ఎవరి వేషంలో అంటే దేవుని యొక్క సేవకుల వేషంలోనే, దేవుని యొక్క బైబిల్ పట్టుకునే. అది కాదు, పౌలు శీలా చెప్తేనే బెరహా సంఘస్థులు ఏం చేశారు? అలా ఉన్నవో లేవో పరీక్షించారంట. మనం కూడా పరీక్షించాలి. అవే ఏం పరీక్షించాలి? ఇప్పుడు చదువుదాం. వ్యర్థమైన మాటల వలన ఎవడునో మిమ్మును మోసపరచనీకుడి ఇట్టి క్రియలు. అండర్లైన్ చేసుకోండి ఈ మాట. ఇట్టి క్రియలు వలన, క్రియలు అంటే ఏంటో తెలుసా? పనులు. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి, మూల భాషలో అవిధేయుల కుమారుల మీదకు వచ్చును. ఎక్కడికి? మన మీదకే. మీ బైబిల్లో ఉందా ఆ మాట? ఎవరి మీదకి వస్తుంది? మన మీదకే. ఎందుకు? నువ్వు వెళ్ళి వ్యర్థమైనవన్నీ ఇనేసి వచ్చేసావు, నీ చెవులో పోసుకొచ్చేసావు. అది నీ హృదయాన్ని గలిబిలి చేసేస్తుంది, ఇంకా పాడు చేస్తుంది నిన్ను ఇంకా దేవునికి దూరం చేస్తుంది, దేవుని రాజ్యంలో ప్రవేశింపక ఆటంకపరుస్తుంది. ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆ వ్యర్థమైన మాటల వలన పాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. దేవుడు అది కోరుకోవట్లేదు. దేవుడు నిన్నుగా చూడాలనుకుంటున్నాడు. ఏమండి? ఎందుకంటే ఈ యవనంలో సమయం ఉంటుంది, శక్తి ఉంటుంది, కానీ డబ్బు ఉండదు. ఉంటదండి? నాకైతే దొరకలేదు. మరి మీకు ఎవరికన్నా ఉందో లేదో నాకు తెలియదు. పోనీ మధ్య వయసుకు వచ్చేసరికి ఏమన్నా ఉంటుందా అంటే డబ్బు ఉంటుంది, శక్తి ఉంటుంది. ఏముండదో చెప్పండి? అది కాదండి. ఏముండదు? మధ్య వయసు వచ్చేసరికి డబ్బు ఉంది, ఇంకేముంది? శక్తి ఉంది, కానీ టైం లేదు. బాగా అర్థం కావాలి. టైం సరిపోవట్లేదు. పోనీ ఈ రెండు పక్కనెట్టయితే నెక్స్ట్ ఏంటి? యవనం అయిపోయింది, మధ్య వయసు అయిపోయింది, ఇప్పుడేముంది? పెద్ద అయిపోయి వృద్ధాప్యానికి వచ్చేసరికి ఏమున్నాయి? డబ్బు ఉంది. ఏనండి? ఇంకా చెప్పండి, ఏమేమున్నాయి? డబ్బు ఉంది, సమయం ఉంది, కానీ ఏం లేదు తెలుసా? మంచి ఆరోగ్యం లేదు. ఏం లేదు. ఎక్కడికి వచ్చేసరికి? వృద్ధాప్యానికి వచ్చేదాడు. డబ్బు ఉంటే ప్రయోజనం ఏంటి? సమయం ఉంటే ప్రయోజనం ఏంటి? కానీ ఉన్న టైంలో అది లేదు. అందుకనే మనం ఇప్పుడు ఏం చేయాలి? వీటిని బట్టి మనకేమర్థమైంది? ఇది మాత్రమే జీవితం. ఈ జీవితాన్ని మనం తెలుసుకోవాలి, ఈ జీవిత సత్యాన్ని మనం గమనించాలి. అలా కాకపోతే ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు పుట్టినప్పుడు నిన్నెవరు చూసారో నీకు తెలియదు, నువ్వు చనిపోయినప్పుడు కూడా నిన్నెవరు చూస్తారో నీకు తెలియదు, నీ పుట్టుక నీకు తెలియదు, నీ చావు నీకు తెలియదు. మనకు తెలిసింది ఈ మయాందే. పుట్టిన తర్వాత ఎక్కడ యవనానికి వచ్చిన ముందు నుంచి తర్వాత చనిపోయే వరకు. ఇప్పుడే మనం ఎలా ఉండాలి చెప్పండి? నాకు మీలో ఎవరైనా ఒక మాట చెప్తే సంతోషం. ఇప్పుడు ఎలా ఉండాలి మనం? ఇన్ని చెప్పాను కదా. భయభక్తులు ఓకేనండి, అవి బైబుల్ ప్రకారం. ఇప్పుడు మనం ఎలా ఉంటే ప్రయోజనం మనకే? ఏమండి? ఈ బ్రతుకున్న కొద్ది కాలంలోనే ప్రేమగా బ్రతుకుదాం, ఆప్యాయతగా బ్రతుకుదాం, వృద్ధి కలిగి బ్రతుకుదాం, ఇంకా క్షేమము కోరి బ్రతుకుదాం, ఐక్యత కలిగి బ్రతుకుదాం. ఇంకా చెప్పండి, ఇంకేమన్నా ఉన్నాయా?
సరిదిద్దుకుని సత్యాన్ని కలిగి బ్రతుకుదాం, సత్యాన్ని అనుసరిస్తూ బ్రతుకుదాం. అప్పుడు దేవుడికి మనం దగ్గర అవుతాం. ఈ వ్యర్థమైనవన్నీ విడిచిపెట్టేద్దాం. ఇది చాలా చిన్న జీవితం ఉన్నది, సమయం ఇంకా ఎంత ఉందో మనకే తెలీదు. ఈ ఉన్న కొద్ది సమయంలోనే అందరికీ దగ్గరయ్యే ప్రయత్నం చేద్దాం. ఒక ఆత్మనైనా మీరు కూడా మిమ్మల్ని రక్షించే పనిలో ఈ ధనం ఏం ప్రయోజనం లేదు. ఖర్చు పెట్టు, మీటింగ్ ఖర్చు పెడతావా, లేకపోతే ఇంకో దానిక నేను ఒక పాటకి ఎంతైనా ఖర్చు పెట్టేస్తా, ఎందుకంటే అది దేవుని పని. అక్కడ కాంప్రమైజ్ అవ్వను. మనం కూడా అంతే, ఏది చేసినా దేవుని పనికి కాంప్రమైజ్ అవ్వకూడదు. నేను అప్పుడప్పుడు అనుకుంటా, ప్రభు ప్రతిదీ ఆయనే ఇచ్చేవాడు, ఐశ్వర్యం ఇచ్చేవాడు ఎవరంటే ఆయనే. ఆయన దగ్గర గుప్తమై ఉంది, మనం ఆశించటం కాదు. అది వద్దు, ఆదివారాన్ని అసలు విడిచిపెట్టకూడదు. అలా మనం జీవించాలని నా కొద్ది మాట చెప్పి ముగిస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ వందనాలు, స్తోత్రాలు దేవా. ఎప్పటి వరకు చెప్పబడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీ వందనాలు. అవునైనా మరి విన్న బిడ్డలనైనా 30 60 100 వాక్యాన్ని వాళ్ళ హృదయం అనే పలక మీద లెక్కించుకునే భాగ్యాన్ని దయచేయండి. ఉన్నతంగా మీతో ఉండడానికి కృప, మీ కాపుదల దయచేసి బలపరిచి స్థిరపరిచి వాక్యానుసారమైన జీవితాన్ని మా అందరికీ దయచేయమని, ఇంకా నాయన ప్రతి ఒక్క అవసరతలో మీ మీద ఆధారపడి జీవించిన ఆయన మీకు దగ్గరవి, అవునైనా మేము కూడా నాయన మీలో అవునైనా ఐక్యత కలిగిన ఆయన అనేకులకు దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయడానికి, మీరు నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అన్న రీతిగా మేము కూడా ప్రభా ఆ మాటను సార్థకం చేసుకోవడానికి కృప చూపి చెప్పిన వాక్యాన్ని కూడా ఆశ్రయించి జీవించమని, ఇంకా బలపరచమని, మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని, మా అందరి నిమిత్తం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభువారి పుణ్య నామమును బట్టి అడిగి బ్రతలాడి వేసుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.